బ్రెస్ట్ క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జెండా ఊపి ప్రారంభించగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పింక్ పవర్ రన్ విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా స్త్రీల ఆరోగ్యం మెరుగ్గా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తుందన్నారు. స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరిన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నామని శుభవార్త చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి రేవంత్ రెడ్డి సమక్షంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా ద్వారా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. వారిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆదివారం పిలుపునిచ్చింది. ఇప్పటికే హైదర్కోట వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం చేరుకోగా తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకోగా బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మూసీ బాధితులను పరామర్శించడానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆందోళనకు దిగారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మరణించారు. ఆయన వృద్ధాప్యంతో కూడిన అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. పురుషోత్తం రెడ్డి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం మహాప్రస్థానంలో జరుగుతాయి. కాగా సమాచారం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి భారాస ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. 1500 కోట్లతో మూసీ సుందరీకరణ డీపీఆర్ చేస్తున్నారని, 150 కోట్లతో కనీస వైద్య సదుపాయాలు కల్పించలేరా అని ప్రశ్నించారు. 7 నెలల నుంచి మధ్యాహ్న భోజన బిల్లులు రావట్లేదన్నారు. హైదరాబాద్తో బలవంతంగా ఇల్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. మూసీలో మురికి నీరు రాకుండా చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కూలిపోయిందంటూనే గోదావరి నీళ్లు తెస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. గోదావరి నీళ్లు కాళేశ్వరం నుంచి కాక మరెక్కడి నుంచి తెస్తారో చెప్పాలని ప్రశ్నించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదైంది. కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అధికారులు ఇల్లు కూల్చేస్తారన్న భయంతోనే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. రంగనాథ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. కాగా బుచ్చమ్మ మరణానికి హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రతి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ కార్యాచరణ సిద్దం చేస్తోంది. రాష్ట్రంలో 1.55 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీరిలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తే ఏడాదికి 3640 కోట్లు ఖర్చు అవుతాయి. అదే సమయంలో దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్ తీసుకున్న 75 లక్షల మందికి ఈ పథకం అమలు చేస్తే ఏడాదికి 1763 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు లెక్కలు తెలిచారు. పూర్తి వివరాలతో పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఏపీలో పెట్టుబడులకు లూలు గ్రూప్ ఆసక్తి చూపుతోంది. సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ చైర్మన్ యూసఫ్ అలీ భేటీ అయ్యారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. లూలు బృందంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో పెట్టుబడులకు లూలు గ్రూప్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అనంతరం వైసీపీ హయాంలో లూలు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెట్టుబడులపై ఆసక్తి చూపుతోంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం 30 ఈఎస్ఐ ఆసుపత్రులను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అమరావతిలో 250 కోట్లతో 400 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి రాబోతోందని పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సుమారు 100 నిర్మాణాలు జరగాల్సి ఉందని, ఆయా శాఖలతో సంప్రదించి పనులు వేగంగా జరిగేలా చూస్తామన్నారు. కూటమి ప్రభుత్వం పవర్లోకి రాగానే గుంటూరు ప్రభుత్వాసుపత్రి డెవలప్మెంట్ కోసం వేగంగా చర్యలు తీసుకున్నామన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ జీవోను విడుదల చేసింది. ఫోరం చైర్మన్ గా మంత్రి నారా లోకేష్ వ్యవహరించనున్నారు. 2 ఏళ్ల కాల పరిమితితో ఇది పనిచేయనుంది. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ప్రభుత్వం పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఈ ఫోరం పనిచేయనుంది. ప్రభుత్వ శాఖలను ఆర్టీజీఎస్ శాఖ సమన్వయం చేయనుంది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. శనివారం ఆయన ఉప ముఖ్యమంత్రిగా నియమితులవగా సీఎం సిఫారసులకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు. తాజాగా స్టాలిన్ మంత్రిమండలిలోకి వి సెంథిల్ బాలాజీ, గోవి చెజియాన్, ఆర్ రాజేంద్రన్, ఎస్ఎం నాజర్లు చేరారు. వీరి చేరికను కూడా గవర్నర్ ఆమోదించారు. కాగా ఉదయనిధి స్టాలిన్ మరియు కొత్త మంత్రులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కథ్వా జిల్లాలోని కోగ్ మండలి గ్రామంలో శనివారం సాయంత్రం 5:30 ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇరు వర్గాల మధ్య భారీగా కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో కశ్మీర్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీరమరణం పొందగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గాయపడ్డారు. ఒక పోలీస్ అధికారి ఈ ఎన్కౌంటర్ గురించి మాట్లాడుతూ ఉగ్రవాదుల ఉనికిపై నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా భద్రతా దళాలు కోగ్ గ్రామంలో ఆపరేషన్ ప్రారంభించాయన్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు తెలిపారు. హమాస్తో యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్ దానికి సపోర్టుగా నిలిచిన హెజ్బొల్లాపై కూడా భారీ యుద్ధానికి తెరతీసింది. అందులో భాగంగా తాజాగా ఇజ్రాయెల్ సైనికులు హెజ్బొల్లా చీఫ్ హస్సాన్ నస్రాల్లాను చంపేశారు. దీనిపై మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బీరూట్లో జరిగిన ఈ ఆపరేషన్ ని తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించానని తెలిపారు. ఇది సరైన నిర్ణయం అన్నారు. లెబనాన్కి దక్షిణ, తూర్పు వైపున హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు జరపడంతో 64 ఏళ్ల నస్రల్లా ఈ దాడిలో చనిపోయారు. ఇజ్రాయెల్ సైనిక వ్యూహంలో నస్రల్లా మరణం ఒక కీలకమైన విజయంగా నెతన్యాహు తెలిపారు.
నేపాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు అలాగే కొండచర్యలు విరిగిపడడంతో ఇప్పటివరకు 112 మంది ప్రాణాలు కోల్పోయారని ఇప్పటివరకు 60 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో వందలాది మంది గల్లంతయ్యారు. పాల్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విపత్తు అధికారులు ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కొరియా నియంత కిమ్ అగ్రరాజ్యానికి సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఖండాంతర క్షిపణులను ప్రయోగించిన నార్త్ కొరియా ఓ ఖండాంతర బాలిస్టిక్ అణుక్షిపణిని సైతం పరీక్షించినట్టు అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్పష్టం చేశారు. అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి ఇప్పుడు అమెరికా మొత్తం తమ లక్షిత ప్రాంతంలోకి వచ్చేసినట్లేనని, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఏ ప్రాంతంపైనైనా తమ ప్రాంతం నుంచి దాడి చేయగలమని హెచ్చరికలు పంపారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఉక్రెయిన్కు $8 బిలియన్ సైనిక సాయం ప్రకటించడంపై కిమ్ గుర్రుగా ఉన్నారు. ఈ విషయంలో అమెరికా పెద్ద తప్పు చేసిందన్నారు. బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఇరు దేశాల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. కాగా దీని అనంతరం మరో టెస్ట్ ఉండగా ఆ తర్వాత భారత్ బంగ్లా జట్ల మధ్య T20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో BCCI భారత T20 జట్టును ప్రకటించింది. కాగా ఈ జట్లో హార్దిక్ పాండ్యా మినహా పూర్తిగా యువ ప్లేయర్లకు అవకాశం దక్కింది. IPLలో సత్తా చాటిన యువ ప్లేయర్లకు అవకాశం దక్కగా సూర్యకుమార్ యాదవ్కు మరోసారి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. మొత్తం 15 మంది ప్లేయర్లతో BCCI T20 జట్టును ప్రకటించింది. మైదానంలో నెట్వర్క్ అసమానమైన రీతిలో గోల్స్ కొట్టి కోట్లాది హృదయాలను గెలుచుకున్న ఈ ఫుట్బాల్ వీరుడు పోర్చుగల్ ఫుట్బాల్ కెరటం రొనాల్డో క్రిస్టియానో ఇంటర్నెట్లోనూ ఓ ఆట ఆడేసుకుంటున్నాడు. తన యూట్యూబ్ ఛానల్ యువర్ క్రిస్టియానోను ప్రారంభించిన 2 నెలల్లోపే 6 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. అంతేనా, ఇన్స్టా, ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్లతో కలిపి 103 కోట్ల మంది ఫాలో అవుతున్నారంటే అతడికున్న క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతుంది.